Hello everyone, myself Dr. Rukesh, consultant pediatrician at Paramita Children's Hospital, Madinaguda branch. So ee roju మనము చిన్న పిల్లల్లో హెర్నియా మరియు హైడ్రోసిల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా దాని గురించి కొంచెం తెలుసుకుందాం. మనకు చిన్న పిల్లల్లో కూడా హెర్నియా ప్రాబ్లం మరియు హైడ్రోసిల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఏ ఏజ్ నుండి అంటే మనకు 1 month బేబీస్ నుంచి మనకు 14 years పిల్లల వరకు ఎవరికైనా ఈ హెర్నియా ప్రాబ్లం హైడ్రోసిల్ ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఏ పిల్లల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తాము అంటే ఎవరైతే బేబీస్ లో బర్త్ వెయిట్ ప్రిమెచ్యూర్ ఉంటారో అంటే పుట్టినప్పుడు వెయిట్ తక్కువ ఉన్న బేబీస్, లేదా విటమిన్ డి లోపం ఉన్న బేబీస్, లేదంటే కాల్షియం తక్కువ ఉన్న బేబీస్, లేదంటే కండరాల శక్తి తక్కువ ఉన్న బేబీస్లో మనం ఈ హెర్నియా మరియు హైడ్రోసిల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటాం. సో ఈ హెర్నియా అంటే ఏమిటి అంటే మన పేగు అనేది గజాల దగ్గర పిల్లలకు వాపులాగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లాడు ఎప్పుడైతే దగ్గడం కానీ ఏడవడం కానీ చేసినప్పుడు ఆ వాపు అనేది సైజ్ పెద్దగా అవుతుంది. అలా కాకుండా బేబీ పడుకున్నప్పుడు ఆ వాపు సైజ్ అనేది తగ్గుతుంది. సో అలా ఉన్నప్పుడు మనకు బాబుకి హెర్నియా ఉందనే డౌట్ అయితే వస్తుంది. అప్పుడు వెంటనే పీడియాట్రిషియన్ దగ్గర చూపిస్తే బెటర్. సో హెర్నియాని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకు హెర్నియా సైజ్ ఎంత, అది ఎలా ఉంది, హెర్నియానా కాదా అనేది నిర్ధారించవచ్చు. అదేవిధంగా హైడ్రోసిల్ కూడా వాపులాగా వస్తుంది. అదైతే హైడ్రోసిల్ అంటే వాటర్ నిండడాన్ని హైడ్రోసిల్ అంటారు. అది కూడా పిల్లలకి యూరిన్ వెళ్ళే దగ్గర వస్తుంది. సో ఇది కూడా మనకు అల్ట్రాసౌండ్ స్కాన్లో బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రెండిటికి మనకు మెడిసిన్ కాకుండా సర్జన్కి చూపిస్తే అది సర్జరీ అవసరమా లేదా అనేది చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.